రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న P4 పథకాన్ని ఈ నెల 30న ఉగాది పండుగ నాడు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో అడుగడుగునా ఉన్న పేద వర్గాల వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే P4 యొక్క ముఖ్య ఉద్దేశం. మొత్తం 50 లక్షల కుటుంబాలను P4 ద్వారా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం దాతలు ప్రజల సహకారంతో అమలు చేస్తున్న P4 పథకాన్ని ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వినూత్నమైన ఆలోచనతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రధానంగా పేదవారిని ధనికులుగా మార్చేందుకు కొత్త పథకానికి సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే P4 పథకాన్ని ఈ ఉగాదికి ప్రారంభించబోతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 పథకానికి సంబంధించి ప్రస్తుతం మనం ఉంటున్న ప్రాంగణమే వేదిక కాబోతుంది. ఇది ఏపీ సచివాలయం వెలగపూడి వెనకాల ఉన్న పెద్ద ఎత్తున ప్రాంగణంలోనే ఈ P4 పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది. ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తోని ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అట్టడుగులో ఉన్న పేదవారిని ధనికులుగా మార్చేందుకే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతుంది. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి లాంఛనంగా ప్రారంభించే ప్రాంగణంలో ఉన్నాం. ఈ ప్రాంగణం ప్రస్తుతం ఏపీ సచివాలయం వెలగపూడి వెనకాల ఉన్న పెద్ద ఎత్తున ప్రాంగణంలోనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ P4 పథకాన్ని ఉగాది రోజున తెలుగువారి సంవత్సరమైన తొలి పండగ అయిన ఉగాది రోజున ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఈ పథకానికి సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానించబోతున్నారు. మొత్తం 10,000 మంది పాల్గొనే దిశగా కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనాలు చేసే దిశగా కూడా ఏపీ ప్రభుత్వం P4 పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకంలో దాదాపు 20 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలిగించబోతున్నారు. ప్రధానంగా ఈ పథకానికి ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే ఏదైతే ఉందో ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదలను ఆదుకునే దిశగా కూడా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఎవరిని ఒత్తిడి చేయొద్దు అనేది మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరైనా సరే పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూడా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో ఎన్ఆర్ఐలు ఉండబోతున్నారు. దాంతోపాటు విదేశీయులు కూడా ముందుకు వచ్చి ఈ పథకంలోని భాగస్వాములను చేసుకోవచ్చు అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది. ఏదైతే ఉందో ఈ పథకంలో లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబంగా, దాంతోపాటు సాయం చేసే వారిని మార్గదర్శిగా పిలవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే సూచించడం జరిగింది. ప్రస్తుతం ఈ పథకం గ్రామ వార్డు సభలు నిర్వహించడం ద్వారా తుది జాబితా రూపొందించేందుకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక వేదికగా కాబోతుంది. ఇందులోని ధనికులు పేదరికలు భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా చూసినట్టయితే చాలా రాబోయే రోజుల్లోనే మంచి ఫలితాలను సాధించే దిశగా కూడా P4 పథకం ఉండబోతుంది. ఈ P4 పథకం ద్వారా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 కల్లా ఈ పేదరికం నిర్మూలించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించుంటుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలను ఒక యూనిట్గా తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా గ్రామాలే కాకుండా వ్యక్తిగతంగా ఏదైతే ఉందో పేదరికానికి సంబంధించిన ఏదైతే కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని నేరుగా ధనికులు, దాంతోపాటు ఎన్ఆర్ఐలు ఎవరైనా సరే ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకునే దిశగా కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా పేదవారి కోసం, పేదవారి రక్షణ కోసం, పేదవారిని ఆదుకునేందుకు కూడా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ దాంతోపాటు పీపుల్ పార్ట్నర్షిప్ పరితోనే మొత్తం P4తోనే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజల నుంచి పూర్తి స్థాయిలోనే దీనికి రెస్పాన్స్ వస్తున్నది మాత్రం
సీఎం చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంగణంలోనే ఉగాది రోజును ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంఛనంగా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించబోతుంది. అప్పుడే సీఎం చంద్రబాబు ఈ పథకానికి సంబంధించిన లక్ష్యాలను ప్రజలకు వివరించబోతున్నారు. దాంతోపాటు ఎవరైతే ధనికులు ఉంటారో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇప్పటికే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, దాంతోపాటు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, దాంతోపాటు ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే వేదిక నుంచే సీఎం చంద్రబాబు పిలుపునివ్వబోతున్నారు. ఖచ్చితంగా పేదవారిని ఆదుకునేందుకు అందరూ భాగస్వాములు కావాలి అనే పిలుపును చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇందులో భాగస్వాములుగా పేదవారు, దాంతోపాటు ధనికులు ఉండబోతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే చాలా కీలకమైన ఒక విద్యుత్మైన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టుతుంది. ఖచ్చితంగా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం మనమున్న ఇదే ప్రాంగణంలోనే ఉగాది రోజున ప్రారంభిస్తున్న నేపథ్యంలో దాదాపు 10,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ ప్రతి నియోజకవర్గం నుంచి 50 పేదలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించి వాళ్ళకి ఇప్పటికే ఈ కార్యక్రమానికి రావాలంటూ కూడా ఆహ్వాన పత్రాలు కూడా పంపించిన నేపథ్యంలో మొత్తం 10,000 మంది వీక్షించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున సభను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏపీ రాజధాని అమరావతిలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతిపెద్ద కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా శరవేగంగా పనులు మాత్రం జరుగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.